జనసేన తెలంగాణ గుండె చప్పుడన్నారు ఆ పార్టీ నేత గడ్ల శ్రీనివాసరావు. తెలంగాణ భూమి పుత్రులకు రాజకీయాల్లో సమాన అవకాశాల కోసం పవన్ కృషి చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో పవన్కు 1,00,000 మంది అభిమానులున్నారని తెలిపారు. ఏ నాయకుడైనా ఎక్కడైనా సభలు సమావేశాలు పెట్టుకోవచ్చన్నారు. తెలంగాణను కించిపరిచేలా పవన్ ఎప్పుడూ మాట్లాడలేదని, కొందరు వ్యక్తులు స్వార్థ రాజకీయాల కోసం పవన్ కళ్యాణ్ గురించి అనవసరంగా మాట్లాడుతున్నారని అన్నారు గడ్ల శ్రీనివాస్. మనం ఏదైతే పోరాడి సాధించుకున్న తెలంగాణ, నీళ్లు, నియామకాలు, ఉద్యోగాలు అనుకున్న తెలంగాణ, ఆ తెలంగాణ సాకారమైందా? యువతకి ఉద్యోగాలు వచ్చాయా? యువత ఆశలు, ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయా? మహిళలకు ఏదైతే సాధికారత కల్పిస్తున్నామో ఆ మహిళల సాధికారతని మనం కల్పించామా? మన నిరుద్యోగ యువతకి కావలసిన ఉద్యోగాలు అందించడం జరుగుతుందా? మన రైతుల సమస్యలను అర్థం చేసుకొని వాళ్ళకి ఇస్తున్న ఏదైతే కార్యక్రమాలను అమలు చేస్తున్నామా? అండ్ ముఖ్యంగా ఏ దేశానికైనా, ఏ రాష్ట్రానికైనా, ఏ సమాజానికైనా విద్య, ఆరోగ్యం, ఉపాధి ఇవన్నీ కూడా చాలా చాలా ముఖ్యమైన విషయాలు. ఆ విద్య ద్వారా కానీ, ఉపాధి ద్వారా కానీ, ఆరోగ్యం ద్వారా కానీ మనం ఎలాంటి సంధిస్తున్నాం, ఎక్కడ మనం ఫెయిల్ అవుతున్నాం? ఇంకా కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు కూడా ఇంత అసమానతలు ఉన్నాయి? ఏదైతే కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఉందో ఇంకోగా మన ఆశయాలకి, ఆకాంక్షలకి ఎందుకు మనం కాలేకపోతున్నాం? ఇంకా ఎందుకు ప్రజల్లో ఇంకా కూడా ఇంత అసంతృప్తి ఉంది? ఎందుకు ప్రజల్ని మనం సంతృప్తిపరచలేకపోతున్నాం? ఇది తెలంగాణ సమాజానికి సంబంధించిన మేధావులందరూ కూడా ఆలోచించాల్సిన విషయం, ఉద్యమకారులందరూ కూడా ఆలోచించాల్సిన విషయం.